ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. వికలాంగుల భూ పోరాటానికి అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు సంపూర్ణ మద్దతు. వికలాంగుల కాలనీని టిట్కోలు కేటాయించిన స్థలంలోని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల డిమాండ్. వికలాంగుల భూ పోరాటానికి తన స్వార్థం కోసం అడ్డంకిగా మారిన నోబుల్ శంకర్ రెడ్డి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఈ ప్రెస్ టూర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి ప్రభాకర్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్, దళిత సీనియర్ నాయకులు బండి జకరయ్య, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నాయకులు కేశవ, ఎంఆర్పిఎస్ నాయకులు శిఖామణి, మాల మహానాడు నాయకులు మీసాల రవి, సిపిఐ పట్టణ కార్యదర్శి పి బాలు, వికలాంగుల సంఘం గౌరవ అధ్యక్షులు పడిగ వెంకటరమణ, భూ పోరాట కన్వీనర్ పివి రమణ, సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి ఇమానియల్, యువజన నాయకులు అనిల్, దినేష్, వికలాంగుల సంఘం నాయకులు కదిరుల్లా మౌలాలి, మహిళా సంఘం ఏరియా కార్యదర్శి విజయమ్మ, నాయకులు సలోని సూరమ్మ, కుమారి తదితర 50 మంది వికలాంగులు పాల్గొన్నారు. అంటే విలువైనటువంటి భూమి కాబట్టి పేదలకు వికలాంగులకు కాదు చేయాల్సిందే. మా దగ్గర కళ్ళు ఉంటాయి కదా, ఇంటి పేరు పెట్టి కొన్ని ఎకరాలు ఇంకా ఆయనకి ఏం తక్కువ. వికలాంగులకు ఒక గూడు కట్టుకోవడానికి చిన్న స్థలం కావాలంటే మాత్రం దానికి ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ విషయమై మేము తీవ్రంగా చింతిస్తున్నాం. మరి ఈ విషయమై వారి గుడిసెలను కాల్చివేయడం, పాపం వాళ్ళు బియ్యం తెచ్చిపెట్టుకున్నారు వంట చేసుకోవడానికి. ఆ బియ్యం కానివ్వండి, చిన్న చిన్న పాత్రలు కానివ్వండి, వాళ్ళ బట్టలు సహా కాల్చివేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. వికలాంగులకు మేము సంపూర్ణ మద్దతు. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. తిరిగి ఎక్కడైతే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారో ఆ గుడిసెలకు తిరిగి వారికి చెందేంత వరకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారితో కూడా మేము నడుస్తాం. వారికి కూడా మా సంఘీభావం తెలియజేస్తూ మేము తప్పనిసరిగా ఈ యొక్క చర్యను హేయమైన చర్యగా వర్ణిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించి, ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క భూమిని ఏ గుడిసెలైతే వేసుకున్నారో వికలాంగులు తిరిగి వారికి ఆ భూమిని చెందేటట్లుగా కలెక్టర్ గారు చర్య తీసుకువస్తుందిగా నేను వారిని కోరుతూ సలహా తీసుకుంటున్నాను. డబ్బున్నటువంటి ధనవంతుడు, ఆర్థిక పుష్టి అండబలం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పి అంటా ఉన్నారు. రేపు ఇది ఖాళీగా ఉండక వాళ్ళకు సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళ భార్య గారు ఈ ప్రాంతానికి సంబంధించిన కౌన్సిలర్ కూడా మరి రేపు మొత్తం అంతా కూడా వాళ్ళు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు శంకరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు కట్టినటువంటి స్థలం సర్వే నెంబర్ 952 4950 ప్లాట్లలో వేసినటువంటి ఈ యొక్క ప్యాలెస్ ఏదైతే ఉందో అదంతా కూడా పట్టాలు, నకిలీ పట్టాలు. మేము చెప్తాం, స్పష్టంగా రా చూద్దాం. అదేవిధంగా ఈరోజు నువ్వు ఆక్రమించుకున్నటువంటివి, నువ్వు అమ్ముకున్నటువంటివి, నువ్వు నకిలీ పట్టాలు పొందినటువంటివి మా దగ్గర ఆధారాలు సహా మొత్తం ఉన్నాయి. ఈరోజు సర్వే నెంబర్ 952లో 64, 65, 145, 147, 148 ఇవన్నీ కూడా నీ చందన ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఇది సరిపోదని చెప్పి, ప్యాలెస్ సరిపోదని చెప్పేసి మళ్ళా నువ్వు ఒక పక్క ఆ ఎదురుగా గెస్ట్ హౌస్ కట్టాడు ఆయన. ఆ గెస్ట్ హౌస్ సంబంధించిన ప్లాట్లు 257, 258, 279, 280 ఈ 4 సంబంధించిన ప్లాట్లలో మళ్ళా ఒక గెస్ట్ హౌస్ కట్టాడు. మరి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మొత్తం అవే కాకుండా ఈరోజు 169, 170, 171 ఇవన్నీ దాదాపు నీ దగ్గర 8 సెంట్లకు సంబంధించిన ప్లాట్లో 30 నుంచి 35 పట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నకిలీ పట్టాలు, లోపల తయారు చేసినటువంటి కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు పేదవాడు, వికలాంగుడు, దరిద్రుడు కడుపు మండి బాధపడి ఇక్కడికి వచ్చేసుకుంటే అలాంటి వాళ్ళ పట్ల ఇంత కర్కశంగా, దాష్టికంగా సరైనది కాదు. ఈరోజు మేము ఎవరు చెప్తా ఉన్నాం, అన్ని రాజకీయ పక్షాల పార్టీ తరఫున